ప్రధాని నరేంద్ర మోదీకి సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతోంది. బీజేపీలో అంతర్గత అసంతృప్తి రగులుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. దేశ భద్రత, విదేశాంగ విధానం, సరిహద్దు పరిస్థితులు వంటి కీలక అంశాలపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల బీజేపీ నేతలే అసంతృప్తిగా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై బీజేపీ అంతర్గతంగా అసంతృప్తి పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా సరిహద్దు భద్రత, విదేశాంగ విధానం, రక్షణ రంగానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై బీజేపీలోని కొందరు నాయకులు సంతోషంగా లేరని రాహుల్ పేర్కొన్నారు. దేశంలో నిజాలు చెప్పకుండా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ వంటి అంశాలపై ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించడం లేదని రాహుల్ విమర్శించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇక అంతర్జాతీయ పరిస్థితుల విషయంలో కూడా కేంద్రం తీసుకున్న వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తారు. భారత విదేశాంగ విధానం గతంలో ఉన్నంత బలంగా కనిపించడం లేదని, కొన్ని దేశాలతో సంబంధాలు దెబ్బతిన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీజేపీ అంతర్గతంగా జరుగుతున్న పరిణామాల గురించి కూడా రాహుల్ ప్రస్తావించారు. కొందరు నాయకులు బహిరంగంగా మాట్లాడకపోయినా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. అయితే రాహుల్ ఆరోపణలను బీజేపీ నేతలు పూర్తిగా ఖండిస్తున్నారు. మోదీ నాయకత్వంపై పార్టీకి పూర్తి విశ్వాసం ఉందని, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తుందని ఎదురుదాడికి దిగుతున్నారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగానే బీజేపీలో ఏదైనా అంతర్గత సంక్షోభానికి సంకేతమా, లేక రాజకీయ ఒత్తిడి సృష్టించేందుకు చేసిన వ్యాఖ్యలా అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది.